హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం 'శుభం' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. మూవీ స్టార్ట్ అవ్వడమే కొంచెం ఎమోషనల్‌గా స్టార్ట్ అయిందేంట్రా బాబు అని అనుకునే లోపే స్టోరీ మెయిన్ పాయింట్ ఏంటి అనేది ఫన్ యాంగిల్‌లో సూపర్‌గా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇంకా స్టార్టింగ్ సీన్ అయ్యాక ఒక 20 మినిట్స్ వరకు క్యారెక్టర్స్ అన్నిటిని పరిచయం చేస్తూ సీన్స్‌ని రియాలిటీకి దగ్గరగా చాలా అందంగా ప్రెజెంట్ చేశారండి. మూవీ స్టార్ట్ అయిన 20 మినిట్స్‌కి మెయిన్ పాయింట్ స్టార్ట్ అవుతుందండి. అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు సీన్స్ లైట్‌గా రిపిటేటివ్ అనిపించినప్పటికీ, అసలెందుకు అలా జరుగుతుంది అన్న క్యూరియాసిటీ బాగా బిల్డ్ చేశారు. ఫస్ట్ హాఫ్‌లోనే సమంత గారి క్యారెక్టర్ కూడా క్యామియో ప్లే చేస్తారండి. ఆ క్యారెక్టర్‌కి స్టోరీతో లైట్‌గా లింక్ ఉన్నప్పటికీ, తన క్యారెక్టర్ వచ్చే సీన్స్ అన్నీ కూడా లైట్‌గా బోర్ ఫీలింగ్ క్రియేట్ చేసాయండి. ఇంకా ఇంటర్వెల్‌కి ఒక మంచి ట్విస్ట్‌ని రివీల్ చేస్తారు. ఆ ట్విస్ట్ ఫన్‌ని క్రియేట్ చేస్తూనే, ఒక్కసారి మన చిన్నప్పుడు మన ఓల్డ్ జనరేషన్ వాళ్ళు చేసిన పనులన్నీ కూడా గుర్తొస్తాయి. ఇంక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక మెయిన్ క్యారెక్టర్స్‌కొచ్చిన ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కోసం ఏం జేశారు, ఇంకా లాస్ట్‌కి టైటిల్‌కి జస్టిఫికేషన్ ఎలా ఇచ్చారు అనే దాని మీదే మొత్తం స్టోరీ అంతా రన్ అవుతా ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో మాక్సిమం పోర్షన్స్ అన్నీ కూడా చాలా అనిపించాయండి. డైరెక్టర్ గారు కొన్ని సీన్స్‌ని ఓవర్ ద టాప్‌గా డీల్ చేసినప్పటికీ, ఒకప్పుడు మన వాళ్ళు నిజంగానే ఇన్నర్‌గా ఇలాగే ఫీల్ అయ్యేవాళ్ళేమో అని అనిపించేలా చేశారు. క్లైమాక్స్ పోర్షన్ మాత్రం లైట్‌గా డిసప్పాయింట్‌మెంట్ అనిపించిందండి. అంటే అక్కడ సీన్ బాగున్నప్పటికీ, ప్రీ క్లైమాక్స్ వరకు సీన్స్‌ని కొంచెం నేచురల్‌గా ప్రెజెంట్ చేసి, ఆ క్లైమాక్స్‌ని డిజైన్ చేసుకున్న సీన్ ఇంకా బాగా ప్లాన్ చేసుకొని ఉండుంటే బావుండు కదా! అని అనిపించేలా చేశారు. టెక్నికల్‌గా కూడా ప్రతి క్రాఫ్ట్ మూవీకి ఎంతైతే అవసరమో అంతే చేశారు. స్పెషల్ మెన్షన్ మాత్రం సినిమాటోగ్రాఫర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారికివ్వాలండి. మూవీ మూడ్‌కి తగ్గట్టు ప్రెజెంటేషన్ గాని, సీన్స్ డిజైనింగ్ గాని చాలా బాగా చూపించారు. మూవీలో చాలా క్యారెక్టర్సే ఉంటాయి. యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్‌లో చాలా పెర్ఫార్మ్ చేశారనే చెప్పొచ్చు. ఇంకా డైరెక్టర్ గారి విషయానికొస్తే అతను తీసుకున్న పాయింట్ సూపర్ అండి. ఆ పాయింట్‌తో పాటు సెకండ్ హాఫ్‌లో వుమెన్‌కి సంబంధించి కొన్ని మంచి పాయింట్స్‌ని అడిషనల్‌గా యాడ్ చేశారు. అదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. వాటితో పాటు సెకండ్ హాఫ్‌లో ఒక పోర్షన్‌లో స్పెషల్ క్యామియోస్ ఉంటాయి. అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు ఆ క్యామియోస్ కంటిన్యూ రన్ అవుతూనే ఉంటాయి. ఆ క్యామియోస్ వచ్చిన తర్వాత నుంచి మూవీకి వెయిట్ ఇంకొంచెం ఎక్కువ పెరిగిందనే చెప్పాలి. ఓవరాల్‌గా నా వరకైతే మాత్రం మూవీ మొత్తం ఎక్సలెంట్ అండ్ న్యాచురల్ రైటింగ్‌తో, బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్స్‌తో ఎక్సలెంట్ వర్క్ అనిపించేలా మన ముందుకు ప్రెజెంట్ చేశారు. అక్కడక్కడ చాలా లైట్‌గా డిస్కనెక్ట్ అయినప్పటికీ ఓవరాల్ మూవీ మొత్తం మాత్రం ఖచ్చితంగా మనం ఎంజాయ్ చేస్తాం. అదండి 'శుభం' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.